హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరితో కలిసి చేసుకుందాం. ఓకే, మొదటగా మనం బిర్యానీ చేసే ముందు ఈ ప్లేట్లో చూపించే దినుసులన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఇగో ధనియాలు, స్టార్, పట్ట, సోంపు, జీలకర్ర, మొగ్గ, ఆకు, మిరియాలు ఇవన్నీ తగినంత మిశ్రమం తీసుకొని వీటిని పచ్చిగా అలాగే మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఆరోగ్యంగా మంచి మసాలా దొరుకుతుంది. ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలా ఉంటే వారందరికి కూడా మంచిగా డైజెస్ట్ అవుతుంది అన్నమాట. మనం మసాలా దినుసులన్నీ పొడి చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఈ మసాలా దినుసులు ఏంటి మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని ఈ టెక్స్చర్ వచ్చేలా చేసుకుంటే చాలన్నమాట. తర్వాత మనం ఫ్రెష్ చికెన్ తీసుకొచ్చి దాన్ని 4-5 సార్లు కడిగిన తర్వాత ఈ విధంగా నీటిలో కొద్దిసేపు నానబెట్టి అందులో కొద్దిగా వెనిగర్ వేసామంటే ఏదైనా చికెన్ మంచిగా క్లీన్ గా శుభ్రపడుతుంది అనమాట. మనం చికెన్ శుభ్రపరిచిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. క్లీన్ గా చూసారా, ముక్కలన్నీ ఎంత ఫ్రెష్ గా క్లీన్ గా ఉన్నాయో. ఇప్పుడు మనం బిర్యానీకి ఏ మసాలా దినుసులు వేయాలి, ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మనం మసాలా చేసుకున్నాం కదండి, అది ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అంటే తగినంత కారం వేయించుకోవాలండి. కారం ఎక్కువ తినేవాళ్ళు, మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం 2 టేబుల్ స్పూన్ అలాగా కారం వేయించుకుంటున్నాం. మీకు తగినంత కారం వేయించుకోండి. తగినంత ఉప్పు. సో మనం ఎంత చికెన్ తీసుకుంటామో దానికి తగినంత ఉప్పు తీసుకొని ఇలా వేసుకోండి. మనకి చికెన్ అంటే గుర్తొచ్చేది జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదండి. సో మన చికెన్ తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. కాస్త కసూరి మేతి వేసుకోండి, సో టేస్ట్ బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా గానీ అలాగే బిర్యానీ ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ మసాలా దినుసులన్నీ బాగా ముక్కకు పట్టించాలండి. ఈ మసాలానన్నిటిని ముక్కకి బాగా పట్టించిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ముక్కలు పట్టే విధంగా బాగా కలపాలండి. సో ఈ మసాలా ఎంత మంచిగా ముక్కకు పడుతుందో సో అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా మంచిగా మసాలా పట్టిన తర్వాత అందులో ఒక 2 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోండి. మరియు కరివేపాకు ఆప్షనల్ అండి. మా ఇంట్లో మేము అన్ని వంటలకు కరివేపాకు వేస్తాం కాబట్టి సో ఇందులో వేసాము. సో మంచి అరోమా వస్తుంది కనుక సో ఇలా వేసుకొని వీటిని కలిపి 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టండి. సో ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ తర్వాత చికెన్ మనం ఫ్రిడ్జ్ లో ఉంచిన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని ఇలా ఉల్లిపాయలు, టమాటోలు ఫ్రై చేసుకోవాలండి. టొమాటో ప్యూరీ లాగా ఇలా ప్యూరీ చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బిర్యానీ. చికెన్ మ్యారినేట్ చేసి 1 గంట అయ్యిందండి. ఇప్పుడు ఒక చిన్న బాండ్లీ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని టొమాటో ప్యూరీ ఇందులో వేసుకోవాలండి. టొమాటో ప్యూరీ అంటే ఏం లేదండి, ఒక ఉల్లిపాయ, టొమాటోలు మంచిగా ఫ్రై చేసుకొని ప్యూరీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా టొమాటో ప్యూరీ ఆయిల్లో వేసుకోవాలండి. టొమాటో ఆనియన్ అన్ని వేయించుకున్నామండి. ఇది కొద్దిసేపు వేయించుకోవాలి. ఇంకేమన్నా కొంచెం పచ్చి వాసన అలా ఉంటే అది మొత్తం వేయాక ఫ్రిడ్జ్ లో నుంచి మనం చికెన్ తీసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు టొమాటో ప్యూరీలో మనం ఈ చికెన్ ముక్కలు ఇలా వేయించుకొని మంచిగా కలపాలండి. బాండ్లీ చిన్నగా ఉంది కదండి, కాబట్టి ఆ ముక్కలన్నీ మ్యారినేట్ చేసుకున్న పాత్రలోకి పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన చికెన్ ముక్కలు మంచిగా ఉడుకుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం చికెన్ ని 40% ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఈ చికెన్ కి మనం దమ్ వేస్తాం కాబట్టి మొత్తం ఉడికితే పీసులు అంతా మెత్తగా అయిపోతాయి. సో 40% చికెన్ ఉడికిన తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా దానిపైన గార్నిష్ లాగా వేసుకోవాలండి. సో మనకి ఆ చికెన్ 40% ఉడికే లోపు మనం బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. సో బియ్యం బాగా నానిందంటే మనకి రైస్ మంచిగా పొడిగా చాలా బాగా వస్తుంది తినడానికి. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ఉడికించుకునే ముందు కావాల్సిన దినుసులు చూద్దామండి. మనకు కావాల్సింది పట్ట, స్టార్ పువ్వు, లవంగం, జాపత్రి, సోంపు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు,
కొద్దిగా కస్తూరి మేతి అండ్ షాజీరా. సో ఇవన్నీ మనం బిర్యానీ రైస్ లో వేసి ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం మనకి రైస్ కి పడుతుంది అనమాట. సో మేము ఇక్కడ జాపత్రి కొద్ది ఎక్కువగా వాడామండి, ఎందుకంటే మా రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ. సో మీ రైస్ కు తగ్గట్టు క్వాంటిటీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ యాలకులు ముఖ్యమండి, ఎందుకంటే మంచి అరోమా రావాలంటే యాలకులు మనం ఖచ్చితంగా వాడాలి. మీ దగ్గర లేదు అంటే ఆప్షనల్. మనం బాస్మతి రైస్ ఉడికించే ముందు కొద్దిగా నూనె, నెయ్యి వేసుకోవాలండి, కలిపించేసుకోవాలండి. అందులో మనకి కావాల్సిన మసాలా దినుసులు ప్లేట్లో ఉంచుకున్నాం కదా, అవన్నీ ఒకసారిగా వేయించుకోవాలి. సో కడుక్కున్న పుదీనా ఆకులు ఇందులో వేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కూడా మనం కొంచెం అల్లం పేస్ట్ వేయించుకోవాలండి. సో అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది రైస్. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం వాటర్ పోసుకోవాలండి. సో దీనికి ఏం మనం పర్టికులర్ కొలతల ప్రకారం నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రైస్ 60% ఉడకాక సపరేట్ గా తీస్తాం కాబట్టి మనం ఎంతైనా నీరు వేసుకోవచ్చు అనమాట. తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. సో కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. సో ఈ నీరు సముద్రపు నీరంతా ఉప్పుగా ఉన్న విధంగా చూసుకోవాలండి. అప్పుడే మనకి ఆ ఉప్పు ఆ ఫ్లేవర్స్ అన్ని రైస్ కు పడుతుంది అనమాట, లేదంటే చప్పగా ఉంటది. చివరిగా ఈ వాటర్ లో కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలండి. ఇలా పిండడం వల్ల ఏమవుతుందంటే రైస్ తెల్లగా పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. మనం ఈ నీళ్లు మంచిగా మరిగే వరకు ఉంచాలండి. ఆ తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలన్నమాట. చికెన్ 40% ఉడికిందండి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మనకి వాటర్ మరిగే లోపు ఈ నానబెట్టుకున్న బాస్మతి బియ్యం నీరు వంపేసుకోండి. సో మనం నీరు మరగగానే ఈ బియ్యం అందులో వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నీరు మంచిగా మరిగింది కదా, సో ఇప్పుడు మనము ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలన్నమాట. రైస్ వేసుకున్నాం కదండి, ఊరికి కలబెట్టకండి. ఊరికి ఒకసారి ఇలా కలిపి వదిలేయండి, లేదంటే రైస్ ముక్కలన్నీ విరిగిపోతాయి అనమాట. జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ రైస్ 60 లేదా 65% మాత్రమే ఉడకాలి, లేదంటే దమ్ వేసినప్పుడు మళ్ళీ రైస్ ఉడకాలి. కాబట్టి ఇది మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే బాస్మతి బియ్యం త్వరగా ఉడికిపోతుందండి. సరేండి, రైస్ ఎలా డాన్స్ చేస్తుందో. మనకి రైస్ ఇలా 60% 65% ఉడికాక ఇలా జల్లెట్లో తీసుకొనేయండి. సో నీరంతా ఉడుకుతుంది అనమాట. నార్మల్ గా దమ్ బిర్యానీ అంటే కింద ఒక మందపాటి పెనం పెడతారు కదండి. మేము ఇంట్లో వాళ్ళకే చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్ లో పెడుతున్నాం. ఫస్ట్ ఒక లేయర్ కొద్దిగా రైస్ వేసుకోండి, ఆ పైన చికెన్ వేసుకోవాలి. విధంగా చికెన్ ఒక లేయర్ వేసుకోవాలన్నమాట. దానిపైన మళ్ళీ మనం రైస్ వేసుకోవాలి. పైన రైస్ వేసి కొంచెం గ్రేవీ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఈ విధంగా. సో టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం పుదీనా, కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకునేలాగా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఆ కుక్కర్ తీసి మనం ఆన్ చేసుకుంటే బిర్యానీ రెడీ. సో ఫైనల్గా ఇగోండి మన బిర్యానీ రెడీ, వేడి వేడి బిర్యానీ. సో చూసారా ఫ్రెండ్స్, ఇలా వేడి వేడి బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మీరందరూ ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది.